నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, నెస్లే, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. అంటే మార్కెట్స్ పైన విశ్లేషణ ఏంటండి? ఈ సెల్లింగ్ ఏ విధంగా చూడాలంటారు? ప్రీ బడ్జెట్ రియాక్షన్ అంటారా? సెల్లింగ్ అనేది పెద్దగా ఏం లేదండి. మార్కెట్స్ లో ఫ్లాట్ గా మనకి ట్రేడ్ జరుగుతుంది, ట్రేడింగ్ కొనసాగుతుంది డే అంతా కూడా. కొంచెం ఇనిషియల్ గా ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్ గా ఓపెనింగ్ అక్కడి నుంచి కొంచెం కిందకి వెళ్ళింది. అయితే అక్కడి నుంచి మళ్ళీ లో నుంచి నిఫ్టీ పరంగా రికవరీ చూసాము. పెద్దగా మన మార్కెట్ లో సెల్లింగ్ అనేది లేదు. ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా లో నుంచి చాలా వరకు రికవరీ అనేది చూసాము. అంటే నిన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ చూసి ఒక పానిక్ అనేది క్రియేట్ అయింది కదా సార్. రెండు ఇండిసెస్ లో 2.7 నుంచి 3% వరకు పడిపోయింది. అవును, నిన్న కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో నిన్న పానిక్ అయితే కొంచెం సెల్లింగ్ ఉంది. బట్ ఈ రోజు ఆ విధంగా లేదండి. ఈ రోజు ప్రస్తుతానికి గమనిస్తే పర్లేదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా పర్లేదు. ఇప్పుడు ఎన్ఎస్సీలో కనుక గమనిస్తే 1273 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 762 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి అనమాట. అంటే పెద్దగా సెల్లింగ్ ఏం లేదు. ఇక ఓవరాల్ గా ఇండెక్స్ పరంగా కొంచెం ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా మనకి కొన్ని స్టాక్స్ రీసెంట్ గా లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాకి రెండు కూడా బాగా మళ్ళీ వీక్ కావడము, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాసా రేషియో తగ్గడము. సో ఇటువంటి కారణంగా ఇండెక్స్ మరింత ముందుకు వెళ్లే అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ కానీ గమనిస్తే 24,600 ఆ లెవెల్స్ లో బాగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. డౌన్ సైడ్ కానీ గమనిస్తే మనకి 24,200 ఆ లెవెల్లో సపోర్ట్ ఉండవచ్చు. అది బ్రేక్ అయితే ఒక్కసారి 24,000 బ్రేక్ అయ్యి 23,800 లెవెల్స్ నిఫ్టీ టెస్ట్ చేయొచ్చు. అయితే ఈ రోజు కొంచెం మీడియం స్మాల్ క్యాప్ బాగున్నప్పుడు కూడా నెక్స్ట్ రానున్న రోజుల్లో మాత్రం కొంచెం మీడియం స్మాల్ క్యాప్ లోనే కొంత సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంది. రైట్, ఫస్ట్ కాలర్ తీసుకుందాం సార్. కరీంనగర్ నుంచి కిషన్ గారు ఉన్నారు. హలో అండి, శేషు గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. శేషు గారు నమస్కారం. నా దగ్గర ఎన్టీఆర్ ఆటో కాంపోనెంట్స్ అనేది ఒక 100 ఉన్నాయి. ఇంకొకటి సెమ్ ఇండస్ట్రీస్ అనేది ఒక 50 ఉన్నాయి సార్. 2 లాభాల్లో ఉన్నాను. ఉండమంటారా? ఏ స్టాక్స్ ఉన్నాయి మళ్ళీ ఒకసారి చెప్పండి అండి మీరు. ఎన్టీఆర్ ఆటో కాంపోనెంట్స్, ఎన్ ఫర్ నార్త్, డి ఫర్ ఢిల్లీ, ఆర్ ఫర్ రష్యా. ఎన్టీఆర్ ఆటో కాంపోనెంట్స్. ఇంకోటి సెమ్ ఇండస్ట్రీస్, సెమ్ FIEM, F ఫర్ ఫారెన్, I ఫర్ ఇండియా, E ఫర్ ఈస్ట్. ఫెమ్ ఇండస్ట్రీస్ 2 లాభాల్లో ఉన్నారట. ఎలా ఉన్నాయి? అమ్మేసుకోమంటారా? ఉండమంటారా? ఫస్ట్ సెకండ్ ఫెమ్ ఇండస్ట్రీస్ గురించి అడిగారా అండి? ఫెమ్ ఇండస్ట్రీస్ అండి. ఓకే, మీరు అంతా కూడా చాలా వరకు ఎక్కువగా మీరు ఒకటండి మా పిఎం ఇండస్ట్రీస్ గురించి అడిగారు. ఎంతలో కొన్నారండి పిఎం ఇండస్ట్రీస్? ఓకే, మీరు ట్రేడింగ్ పరంగా ఎక్కువ అడుగుతున్నారండి. పిఎం ఇండస్ట్రీస్ లో మీరు ఆల్రెడీ ప్రాఫిట్ ఉంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదా ఫండమెంటల్ గా మంచి కంపెనీనండి పిఎం ఇండస్ట్రీస్. లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ బాగున్నాయి, దానికి ముందు కూడా బ్రహ్మాండంగానే ఉన్నాయి. పిఎం ఇండస్ట్రీస్ ని మీరు ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేయండి. వాల్యుయేషన్స్ పరంగా కూడా ఇది ఎక్స్పెన్సివ్ స్టాక్ అయితే కాదు. నా ఉద్దేశం ప్రకారం మీరు దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే రీసెంట్ గా మనం చూస్తున్నాము మార్కెట్స్ లో ఒక భారీ, మార్కెట్స్ అని కాదు మీడియం స్మాల్ క్యాప్ లో అన్ని కూడా బాగా పెరిగాయి. కాబట్టి వాటిలో సెల్లింగ్ వస్తే ఇది కూడా కొంచెం పిఎం ఇండస్ట్రీస్ కొంచెం అరౌండ్ 1450, 1460 ఆ లెవెల్స్ లో కొంత సెల్లింగ్ రావడానికి అవకాశం ఉందండి. బట్ ఓవరాల్ గా ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. కొంచెం ఈ రోజు కూడా కొంత వీక్ గా ఉంది. బట్ ఓవరాల్ గా పిఎం ఇండస్ట్రీస్ అనేది మంచి కంపెనీ అండి. రైట్, ఇంకో కాలర్ అండి సుబ్బారావు గారు ఎలమంచిల నుంచి. హలో. నమస్తే మేడం, మీకు కేసు గారికి నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. కోల్ ఇండియా 100% ప్రాఫిట్ లో ఉన్నాను మేడం. అలాగే ఈ మిధాని 40% ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ 2 ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, వెయిట్ చేయొచ్చా? మిధాని ఎంతలో కొన్నారండి?
మిదాని 440 అండి. 440. ఓకే అండి. ఇంకోటి కోల్ ఇండియానా? ఎస్ సార్. కోల్ ఇండియా ఆల్మోస్ట్ 250 ఆ రేంజ్ లో కొన్నాను సార్. ఓకే అండి. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ మనకి చూస్తున్నామండి. మరి ముఖ్యంగా పిఎస్సి కంపెనీస్ లో ఒక ఎప్పుడు లేని విధంగా భారీ పెరగడం అనేది చూస్తున్నాము. అంటే ఎవరు ఊహించలేని విధంగా పెరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ ఆకుండా పెరుగుతూనే ఉన్నాయి. సో ప్రస్తుత పరిస్థితుల్లో కోల్ ఇండియా అనేది పర్లేదండి. ఓకే, మీరు హోల్డ్ చేసి మీరు 100% ప్రాఫిట్ లో ఉన్నారంటున్నారు కాబట్టి ఒక పని చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్న పెట్టుకొని మీరు హోల్డ్ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఒక 480 బిలో వస్తే ఎగ్జిట్ అవుతాను, అట్లా ఆ విధంగా మీరు మైండ్ లో పెట్టుకుని హోల్డ్ చేసి ఇట్లా పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అయితే చాలా వరకు మంచిది. కోల్ ఇండియా విషయానికి వస్తే ఇక మిశ్ర ధాతు నిగమ్ గురించి అడిగారు. ఇది రీసెంట్ డేస్ లో చాలా ఫాస్ట్ అండ్ షార్ప్ గా పెరిగిందండి. దీంట్లో మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మిశ్ర ధాతు నిగంలో మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కోల్ ఇండియా మాత్రం మీరు కంటిన్యూ చేయండి. కాకపోతే ఏంటంటే మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది. ఈ అప్ ట్రెండ్ ఇంకా కొనసాగవచ్చు అండి. న్యూ హైస్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ వరకు హోల్డ్ చేయండి. ఇంకా మనకి 10 రోజులు ఉంది కదా, బడ్జెట్ వరకు హోల్డ్ చేసి బడ్జెట్ కి ముందు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్. ఇంకో కాలర్ అండి, శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే మేడం. నమస్కారం శశి గారు. చెప్పండి. నమస్తే. హలో మేడం, చిన్న అడ్వైజ్ మేడం. రిపీటెడ్ గా అడిగిన వాళ్ళు కొంతమంది రిపీటెడ్ గా అడుగుతున్నారు మేడం. అవే సేమ్ స్టాక్స్ వాళ్లే డైలీ 3-4 అడుగుతున్నారు. మాకు కాల్స్ దొరకట్లేదు దానివల్ల. కొంచెం దానికి మీరు ఏదో మానిటరింగ్ సిస్టమ్ పెట్టాలండి. డెఫినెట్లీ. మీరు చెప్పరా మీ రెడింగ్టన్ స్టాక్ ఎలా ఉంటుంది సార్? రెడింగ్టన్ అంటే మీరు కొనాలనుకుంటున్నారా ఏంటండి? అంటే ఆల్రెడీ ఉంది సార్ నా దగ్గర. ఓకే, కొద్దిగా మైనస్ లో ఉంది అది. ఇది రెడింగ్టన్ అనే విషయానికి వస్తే అండి, దీనికి మార్జిన్స్ ఉండవండి. మార్జిన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే ప్రస్తుతానికి ఉంచవచ్చు. వాల్యుయేషన్స్ పరంగా అంతా కూడా బాగుంది. స్లోగా ఉంటుందండి. ఇందులో అద్భుతాలు అయితే జరగవు. అంటే ఇక్కడికి షార్ప్ గా మీకు భారీగా పెరగడం అట్లయితే ఉండదు. కాకపోతే ఓకే, మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. కొంత లాస్ లో ఉన్నారంటున్నారు. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి కొంతకాలం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే ఒక్కొక్క కంపెనీకి, అంటే ఒక్కొక్క సెక్టర్ లేకపోతే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైంలో చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నాయి. సో అది జరుగుతుందండి. ఒక డిఫరెంట్ ఇంతకు స్టార్టింగ్ అన్నట్టుగా అన్ని కూడా పెరుగుతున్నాయి. కాబట్టి రెడింగ్టన్ అంత తీసి పారేసే కంపెనీ అయితే కాదు. ఆ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మార్జిన్స్ తక్కువ ఉంటాయి ఈ కంపెనీ. అంటే వీళ్ళ బిజినెస్ మోడల్ అటువంటిది. బట్ మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్. ఇంకో కాలర్ అండి, గుంటూరు నుంచి శ్రీదేవి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. BDL షేర్ 1400 లో బై చేశానండి. BDL షేర్ 1400 లో కొనుక్కున్నామండి. లో ఉంటాము. బుక్ చేసుకోవచ్చా? నేను హోల్డ్ చేయగలను. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారా అడుగుతాను. భారత్ డైనమిక్స్ కొన్నారు అంతే కదండి? ఏమండి? భారత్ డైనమిక్సే కదా మీరు చెప్పేది? అవునండి. అవును. దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోరండి. అది స్టాక్ బాగా పెరిగింది. ఇంత పెరగాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని గవర్నమెంట్ చెందిన కంపెనీస్, మరీ ముఖ్యంగా డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అయితే విపరీతంగా, అంటే డిఫెన్స్ అనే కదా అన్ని పెరుగుతున్నాయి అనుకోండి. రీసెంట్ గా మనకి షిప్ చెందిన కంపెనీస్ బాగా పెరిగాయి. సో అంటే ఒక వన్ సైడెడ్ పెరుగుతున్నాయండి. దీంట్లో నిజంగా ఫండమెంటల్స్ అంత అద్భుతంగా ఉన్నాయంటే ఏం లేవు. 2019 లో 3100 కోట్ల ఉంటే రెవెన్యూస్ ఈ రోజు 2300 కోట్లకు వచ్చి తగ్గింది. కానీ స్టాక్ మాత్రం బాగా ఎక్కడికో పెరిగిపోయింది. కాబట్టి ఏంటంటే ఇటువంటి టైంలోనే మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. భారత్ డైనమిక్స్ లో మీరు కొన్ని రోజులు ఉండి, కొన్ని రోజులు అంటే ఇంకా జస్ట్ ఒక 1 వీక్ అట్లా ఉంటే మీరు బడ్జెట్ ముందు మీరు ఎగ్జిట్ తీసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి బెటర్. రైట్. ఇంకో కాల్ రండి, హైదరాబాద్ నుంచి సాయి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. NHPC IRFC ఈ టైంలో తీసుకోవచ్చా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? NHPC IRFC. ఓకేనండి. NHPC విషయానికి వస్తే NHPC
ఐఆర్ఎఫ్సి మీద నేను ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని, అంటే ఇప్పుడు ఎలా పెరిగిందో మీరే చూసారు కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే నేనైతే వద్దని చెప్తానండి. కరెక్షన్స్ లో కొనుక్కోండి అంతేగాని ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా ఎలా ఉందంటే ఒకసారి పడ్డం స్టార్ట్ అయితే మళ్ళీ రేట్ రావండి. మంచి కంపెనీ నేను చెప్పిన కంపెనీ గతంలో అది రైల్వే రైడర్ కంపెనీకి. ఇంకా ఎన్హెచ్పిసి విషయానికి వస్తే దీనికన్నా బెటర్ వేరే స్టాక్ అని మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. ప్రస్తుతానికి టెక్నికల్ గా ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది, అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఫండమెంటల్ పరంగా అంటే ఫండమెంటల్స్ తీసుకుంటే అంత గొప్పగా ఒకప్పటికి ఇప్పటికి ఫండమెంటల్స్ లో అద్భుతాలు జరిగే ఏం లేదండి. ఓన్లీ ప్రైస్ యాక్షన్ చూసాం అంతే. కాబట్టి ఎన్హెచ్పిసి కన్నా వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోండి. అది కూడా ఈ టైంలో అనేది చాలా ట్రేడింగ్ స్కిల్స్ ఉండి టైమింగ్ తో కొని ఎగ్జిట్ అయిపోతే మీరు ఎన్హెచ్పిసి తీసుకోవచ్చు. ఎగ్జిట్ కూడా తీసుకోవాలండి మీరు. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. రైట్, ఇంకో కాలర్ అండి బెంగళూరు నుంచి వినోద్ గారు. మేడం ఇది ట్రేడెంట్ అనే స్టాక్ మేము 43 లో బై చేసింది, 200 ఉంది, హోల్డ్ చేయమంటారా? ఏ స్టాక్ అన్నారండి? ట్రైడెంట్ 43 లో కొన్నారట. TRIDENT. యా, ట్రైడెంట్ అర్థమైంది. మీరు 43 లో కొన్నారు. ఏంటి మీ క్వశ్చన్ ఏంటండి వినోద్ గారు? హోల్డ్ చేయమంటారా లేకపోతే అది లాస్ వెళ్తుంది కదా, 1 year నుంచి అది పర్ఫార్మెన్స్ చూపిస్తలేదు. అవునండి, ఇది ట్రైడెంట్ అనేది టెక్స్టైల్ కంపెనీ అండి. టెక్స్టైల్ అంటే టెరీ టవల్స్ అంటారు కదా, అది కూడా ఏంటంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. బెడ్ షీట్స్ కానివ్వండి, టెరీ టవల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. అంటే అంత పర్లేదండి, ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. కాకపోతే ఏంటంటే చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఎందుకు దీన్ని కొన్నారు అంటే మెయిన్ రీజన్ అంటే 20 రూపాయలు 30 రూపాయలు ఉందని కొంటారండి. అది కాదు, ఇది ఏంటంటే చాలా పెద్ద ఈక్విటీ అండి. ఈక్విటీ పరంగా చాలా పెద్ద ఈక్విటీ. సో దాని కారణంగా మీకు స్టాక్ చిన్నగా కనపడుతుంది. మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే దగ్గర 20,000 కోట్లు ఉంది. అద్భుతాలు చేసే కంపెనీ అయితే కాదండి. మీరు లాస్ లో అంటున్నారు కాబట్టి మీరు కొంతకాలం వెయిట్ చేసి దీంట్లో మీ రేట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకొని వేరే స్టాక్ వైపు మూవ్ కావడము, లేదా 3-4 ఏళ్ళు నేను వదిలేస్తానని అట్లా చేయొచ్చు. పర్లేదు, ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ అండి. మెయిన్ ఇది పెరగకపోవడానికి కారణం ఏంటి అంటే పెద్ద ఈక్విటీ. గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ పెద్దగా ఉన్నప్పుడు స్టాక్ లో ఫాస్ట్ గా మూవ్ కాదు. అంటే ఇది 40 నుంచి 80 రూపీస్ కి మీకు వెళ్ళడం కష్టం అండి. అదే చిన్న ఈక్విటీ కంపెనీకి చాలా ఫాస్ట్ గా ప్రైస్ యాక్షన్ ఉంటుంది. ఇక ఫండమెంటల్స్ పరంగా కూడా అంత అద్భుతంగా అయితే లేవు. డెట్ కూడా ఉంది కంపెనీకి. సో గ్రోత్ అయితే పర్లేదు, కొంచెం మార్జిన్స్ మాత్రం అంత ఇంప్రూవ్ కావాల్సి ఉందండి కంపెనీ. సార్ హైదరాబాద్ నుంచి మధు గారు. నమస్తే శిశు గారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి మీ డౌట్. ఇది IRDA షేర్స్ గురించి చెప్తారా సార్? ఐ హావ్ బాట్ 5,000 షేర్స్ వెన్ ఇట్ వాజ్ 119. సో ఈ రోజు అది 270 పైన ట్రేడ్ అవుతుందండి. దాని గురించి ఏమన్నా అడ్వైజ్ చేయగలుగుతారా? హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? ఇంకొకటి IRDA గురించి కూడా చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ ఏమన్నా IRDA అండి? అవునండి, IRDA. రెండో స్టాక్ అండి IRSC. ఓకే అండి, చెప్తానండి. సో వన్ థింగ్ అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ విధంగా పెరగవు స్టాక్స్. అంటే ఇప్పుడు పెరుగుతున్నట్టుగా అంటే ప్రతిదీ కూడా మరి ముఖ్యంగా గవర్నమెంట్ కి చెందిన కంపెనీస్ పెరగడం అనేది రేర్ అండి, రేర్. కాకపోతే ఏంటంటే బిజినెస్ లో బాగా ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు అడిగిన IRFC అనుకోండి, IRFCకి ఈవెన్ PSU కంపెనీ అయినా ఒకప్పటికి ఇప్పటికి బాగా బిజినెస్ లో బాగా గ్రోత్ అనేది ఉంది. కాబట్టి మీరు IRFCని కంటిన్యూ చేసుకోండి. తర్వాత ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే IREDA గురించి అడిగారు. దీంట్లో కూడా ఏంటంటే గ్రోత్ ఉంది, తర్వాత ఫ్యూచర్ లో కూడా ఉండడానికి అవకాశం ఉందండి. రీజన్ ఏంటి అంటే గవర్నమెంట్ ఏంటంటే ఆల్టర్నేట్ ఎనర్జీస్ ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ IRDAని స్థాపించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఎవరైతే కొత్తగా పవర్ పరంగా రెన్యూవబుల్ ఎనర్జీ గురించి ఎవరన్నా ప్లాంట్ పెట్టాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళు
ఒక మంచి బ్యూటిఫుల్ బిజినెస్ మోడల్ సబ్మిట్ చేయగలిగితే వీళ్ళు వాళ్ళకి లోన్స్ ఇస్తారన్నమాట. సో దట్ దీనికి కూడా మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్టర్నేట్ ఎనర్జీ అనేది నెక్స్ట్ డెకెడల్ గా మనం థీమ్ అనుకోవచ్చు. రెండు ఓకే, కానీ కాకపోతే ఏదంటే ఎక్కడి నుంచి రివర్స్ అవుతాయి అనేది ఎవరికి తెలియదండి. నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి ప్రపంచంలో ఎవరు కూడా తెలియదు. ఎవరు ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేసి ఏదో టైంలో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవాలి, అదైతే చెప్పగలుగుతాను. బట్ అది నేను ఎగ్జాక్ట్ గా ఇక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చెప్పలేము. ఇప్పుడంతా కూడా థీమ్ ఏంటంటే పిఎస్యు కంపెనీస్ థీమ్ నడుస్తుంది. ఈ థీమ్ కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. ఈ లోపల మీరు ఎంతో కొంత 50% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బట్ ఐఆర్ఎఫ్సి పరంగా అయితే నేను హోల్డ్ చేయమంటాను. ఐఆర్డిఏలో మాత్రం మీరు కొంచెం ఇక్కడ నుంచి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఈ రోజు కూడా 10% పెరిగింది. కొన్ని రోజులు ఆగి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడమా లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్న పెట్టి హోల్డ్ చేయడమా చేయండి. రైట్, ఇంకో కాలర్ అండి, ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్, శేషు సార్ గారికి నమస్కారం అండి. సార్ మీరు వచ్చేసి బ్లూ స్టార్ చెప్పారు సార్, నాకు 3 ఇంతలైంది సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. సార్ ఈ టైంలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ సెక్టర్ లో పోవచ్చు? అదే విధంగా సార్ నా దగ్గర వచ్చేసి ఫార్మాలో వచ్చేసి నిన్న లిస్ట్ అయిన స్టాక్ ని లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? ఏ స్టాక్ అండి? నిన్న ఫార్మాది లిస్ట్ అయింది చూడండి సార్. హలో, బి స్పెసిఫిక్ అండి శ్రీనివాస్ గారు. ఫార్మాలో ఏం లిస్ట్ అయింది, కంపెనీ పేరు చెప్పండి. సార్ ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మిడ్ క్యాప్ లో యూజ్ చేసుకోమంటారు. ఇప్పుడు వచ్చేసి ఏ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి డబ్బులు వస్తాయి? మీ గుండె వచ్చేసి నేను టిటాగర్ లో కూడా ఇన్వెస్ట్ చేశాను, జూపిటర్ లో ఇన్వెస్ట్ చేశాను సార్. 3 ఇంతలేదు సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఓకే అండి, గుడ్. మనం చెప్పిన కంపెనీస్ లో బ్లూ స్టార్ ఇవన్నీ కూడా బ్లూ స్టార్ మనం ఎక్కడో ఇప్పుడు కాదండి, 2023లో ఫస్ట్ 600లో మనం అనుకున్నాము. ఆ తర్వాత ఈవెన్ లాస్ట్ ఒక 6 months బ్యాక్ కూడా జనవరిలో మళ్ళీ రిపీటెడ్ గా చెప్పాము. ఇంకా పెరుగుతూనే ఉంది. ఇవి అన్ని కూడా క్వాలిటీ స్టాక్స్ అండి. అయితే ఇవి కూడా ఏదైనా నేను చెప్పిందైనా ఇంకోటి చెప్పిందైనా ఏదైనా అతిగా పెరగడం అనేది మంచిది కాదు. ఏమవుతుందంటే ఎక్కువ పెరిగే కొద్దీ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టాక్ ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు కానీ బ్లూ స్టార్ ఒకప్పుడు 45-50 పిఈ దగ్గర ఉండేది, ఈ రోజు 85 పిఈ దగ్గర ఉంది. బట్ నా ఉద్దేశం ప్రకారం లాంగ్ టర్మ్ కి బ్లూ స్టార్ బాగానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ ఆ నెంబర్స్ బ్రహ్మాండంగా వస్తాయండి. చాలా అద్భుతంగా వస్తాయి, అందులో డౌట్ లేదు. ఇంకా ఫార్మాలో అంటారా? ఫార్మాలో ఫస్ట్ గా అంటే ఫార్మాలో నేను పాజిటివ్ గా ఉన్నాను. డొమెస్టిక్ ఫార్మా కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. లైక్ జైడస్ ఒకటి మీరు తీసుకోవచ్చు. తర్వాత మ్యాన్ కైండ్ ఫార్మా అది బ్రహ్మాండంగా పెరుగుతూనే ఉంది. బట్ మంచి కరెక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా జేబీ కెమికల్స్ అని ఉంది, దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా కరెక్షన్స్ లో తీసుకోండి. ఒకేసారి కొనకుండా కరెక్షన్స్ లో కొనుక్కోండి ఇప్పుడు కూడా. రైట్, ఇంకో కాలర్ అండి, జ్యోతి ప్రకాష్ గారు ఫ్రమ్ హైదరాబాద్. జ్యోతి గారు. హలో బోత్ ఆఫ్ యూ. యాక్చువల్లీ నా దగ్గర బిఎల్ ఐఆర్ఈడిఏ ఉందండి. సో నేను ఇవి 2 కూడా లాంగ్ టర్మ్ కి కొన్నాను. సో షెల్ ఐ కంటిన్యూ విత్ దెమ్? అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఎన్హెచ్పిసి తీయచ్చా, ఇప్పుడు తీసేయచ్చా? అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ టాటా స్టీల్ ఉందండి. టాటా స్టీల్ నేను 159 కి కొన్నాను అండ్ ఇట్ ఈస్ లైక్ 5% హైక్ ఉంది నౌ. సో నాకు ఏం డబ్బులు అవసరం పడి టాటా స్టీల్ తీసేద్దాం అనుకుంటున్నాను. ఇస్ దట్ ఓకే? బట్ బిఎల్ అండ్ ఐఆర్ఈడిఏ ఐ వాంట్ టు మెయింటైన్ ఫర్ లాంగ్ టర్మ్. ఇస్ దట్ ఓకే? అండ్ వన్ మోర్ థింగ్, సారీ, జియోఫిన్ ఉందండి. జియోఫిన్ నేను కొన్నది 382 కి. అప్పట్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకొని మళ్ళీ కొన్నాను. ఇప్పుడు లాస్ లో ఉన్నాను. బట్ లాంగ్ టర్మ్ లో జియోఫిన్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్. చాలా స్టాక్స్ అడిగారు. మనం ఇన్ని స్టాక్స్ అయితే అంటే ఒక టాటా స్టీల్ గురించి, తర్వాత జియో ఫైనాన్షియల్స్, ఎందుకంటే మిగతావి మనం ఆల్రెడీ చెప్పాము ఇదే ప్రోగ్రామ్ లో. ఎన్హెచ్పిసి గురించి వాటి గురించి చెప్పడం జరిగింది. సో టాటా స్టీల్ మనం చెప్పలేదు కాబట్టి టాటా స్టీల్ విషయానికి మీరు అంటే మర్చిపోవచ్చు ఇన్ ద సెన్స్ మీరు లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే మధ్యలో పడుతూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే కమాడిటీ బేస్డ్ సెక్టార్ కి చెందిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎలా ఉంటుందంటే రేపొద్దున స్టీల్ ప్రైసెస్ పడితే ఆటోమేటిక్ గా టాటా స్టీల్ పడుతుంది. బట్ మీరు వదిలేయచ్చు, లాంగ్ టర్మ్ వదిలేయచ్చు. ఇంకోటి ఏంటంటే డొమెస్టిక్ గా మనకి బాగా
ఇన్ఫ్రా అనేది బాగుంటే ఆటోమేటిక్ గా స్టీల్ కంపెనీస్ అనేటివి కూడా రెవెన్యూస్ టాప్ లైన్ గ్రోత్ అనేది ఉంటుందండి. కాబట్టి వదిలేయండి టాటా స్టీల్ ని. తర్వాత జియో ఫైనాన్స్ గురించి కూడా అడిగినట్లు లాంగ్ టర్మ్ కట లాంగ్ టర్మ్ కి నేను వద్దని చెప్తానండి జియో ఫైనాన్స్ ని. ఎందుకంటే ఇప్పుడు జియో ఫైనాన్స్ ఏం లేకుండానే, బిజినెస్ లేకుండానే 2,20,00,000 పైన మార్కెట్ క్యాప్ వచ్చేసింది. మీరు అర్థం చేసుకున్న పాయింట్. ఇంకా పెరగడం తగ్గడం అది వేరే స్టాక్స్ లో, దానికి వేరే రీజన్స్ ఉంటాయి. సో జియో ఫైనాన్షియల్స్ ఇంకా బిజినెస్ స్టార్ట్ కాలేదన్నమాట. సో ఆల్రెడీ ఎన్బిఎఫ్సిస్ లో అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకంటూ ఒక యుఎస్పి అనేది లేదు. సో అఫ్ కోర్స్ వీళ్ళు బ్లాక్ రాక్ వాళ్ళతో కలిసి ఏఎంసీ కంపెనీ పెడతాం, ఇవన్నీ ఓకేనండి. ఆల్రెడీ మన ఇండియాలో అన్ని ఉన్నాయి, అన్ని కంపెనీస్ ఉన్నాయి. సో బ్రోకింగ్ లోకి వస్తా ఉంటున్నారు అన్ని. కాకపోతే ఏంటంటే వీళ్ళకంటూ ఒక యుఎస్పి ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే అంత ఈజీ కాదనమాట. సో బట్ ఏదేమైనప్పుడు కూడా అయినా సరే 2,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ అండి. కాబట్టి నేనైతే జియో ఫైనాన్షియల్ లో మీరు ఆల్రెడీ ఉంటే ఎగ్జిట్ కాండి. దీనికన్నా మనకి మంచి కంపెనీస్, మంచి బిజినెస్ ఎగ్జిస్టింగ్ ఫర్ బజాజ్ ఫైనాన్స్ తీసుకోండి. అంటే అది కొనమని కాదు, ఉన్నాయి. వాటికే హైయర్ లో కొంచెం బాటమ్ లైన్ తగ్గిందని, రెవెన్యూస్ తగ్గుతున్నాయని అవే ఆ స్టాక్సే పెరగటం లేదు. సో రేపు పొద్దున్న జియో ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి బిజినెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు తెలియదు. కాబట్టి బెటర్ ఏంటంటే ఎగ్జిట్ తీసుకోవడం బెటర్. రైట్, ఇంకో కాలర్ అండి బద్రి గారు ఉన్నారు లైన్ లో. బద్రి గారు మేడం, బద్రి గారు అడగండి. మేడం ఆర్వీఎన్ఎల్ అది హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా మేడం? సార్ వాట్ యు సజెస్ట్? ఆర్వీఎన్ఎల్ ఓకే అండి. అందరూ పిఎస్సి కంపెనీస్ లో ఎంజాయ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు వచ్చిన వాటిలో అన్ని కూడా గవర్నమెంట్ చెందిన కంపెనీస్, ఎప్పుడు లేని విధంగా, ఎప్పుడు అంటే ఎవరు ఊహించని విధంగా పెరుగుతున్నాయి స్టాక్స్. ఆర్వీఎన్ఎల్ మనం గతంలో 76 రూపీస్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పామండి ఈ స్టాక్ ని. ఆ తర్వాత ఎక్కడ కూడా ఆగటం లేదు. సో అంటే ఇప్పుడు నేను ఆన్సర్ కూడా ఏం చెప్పలేమండి, ఎందుకంటే మీరు ఎగ్జిట్ కమ్మని కూడా చెప్పను. ఎందుకంటే నడుస్తుంది, వీటి హవా నడుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆర్వీఎన్ఎల్ మీరు కంటిన్యూ చేసుకోండి. పొద్దున ఆర్వీఎన్ఎల్ ఇక్కడ నుంచి 50% పడినా కూడా మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఆర్వీఎన్ఎల్ లో ఆ బిజినెస్ ఆ విధంగా ఉంది. దానికి తోడు గవర్నమెంట్ రైల్వేస్ కి బాగా ఇంకా రైల్వేస్ మీద ఖర్చు అంటే మనీ పంప్ చేయడం అనేది ఎక్కువ అవుతుందండి. సో ఆర్వీఎన్ఎల్ మీద నేను లాంగ్ టర్మ్ పాజిటివ్ ఉన్నాను. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్ రేపు బడ్జెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటిలో ఒక రివర్స్ కావచ్చేమో. బడ్జెట్ వరకు బాగానే ఉంటాయి, బడ్జెట్ తర్వాత మాత్రం కొంచెం ఈ గవర్నమెంట్ చెందిన కంపెనీస్ లో బాగా సెల్లింగ్ కూడా, ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. అదే కానీ జరిగితే 30%, 40% కూడా పడతాయండి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకోండి. ఎవరైనా కూడా షార్ట్ టర్మ్ కోసం చూసే వాళ్ళు అందరూ కూడా ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. అంటే సార్ బడ్జెట్ కి ముందు కొత్తగా ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ అంటారా? అంటే బడ్జెట్ పెద్ద ఇదేం నాన్ ఈవెంట్ అయిపోతుందండి. బడ్జెట్ మీద పెద్ద మనం ఏం కాకపోతే ఏంటంటే ఈ పిఎస్సిలో ఏదో ఒకటి ఎట్లా అలా ఉంటుందంటే స్టాక్ మార్కెట్ ఏదైనా ఈవెంట్ ఉంటే ఈవెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇవి పెరగడానికి ప్రధానంగా బడ్జెట్ అనేది ఉంది. బడ్జెట్ లో మళ్ళీ యాజ్ యూజువల్ లాస్ట్ గవర్నమెంటే కాబట్టి, అంటే ఇన్ని రోజుల్లో గవర్నమెంటే కాబట్టి రైల్వేస్ కి తర్వాత ఇన్ఫ్రాకి ఎక్కువ అలొకేషన్స్ ఉంటాయని ఆ విధంగా ఇవి పెరుగుతున్నాయి. సో ఏదేమైనా కూడా బడ్జెట్ తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడానికి